वॉलंटियर्स जिसको जो रोल अलॉट किया गया है इनके बाद में बैठा तो ताकत है ना अमली ताकत वाले नहीं Volunteers everywhere. All the volunteers are requested to take the seat outside. शिवा बैठाओ కొంచెం పెడతాము బాబు రమేష్ గారు ప్రిన్సిపల్ గారు స్టార్ట్ డిన్నర్ ప్లీజ్ ఏఓ గారు సైంటిఫికలీ ప్రూవ్డ్ స్పై టైమ్స్ క్లియర్ చేసే వాళ్ళకు స్పైన్ సమస్యలు दो भी दो करा लिए हैं हाँ फिर क्या बब्बू ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మేనేజ్మెంట్ తరపున జవేద్ భాయ్ ఆహ్వానం మేరకు నేను నాతో పాటు మరి డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు నగర మేయర్ సురేష్ బాబు గారు అందరం కూడా మరి ఇఫ్తార్ విందుకు హాజరు కావడం జరిగింది. ముస్లిం సోదరులంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో నిష్ఠతో రంజాన్ ఉపవాసాలు చేస్తూ ఉంటారు. వారందరికి కూడా మనస్ఫూర్తిగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ఆ అల్లా ఆశీస్సులు ఆ అల్లా దయ అన్ని వర్గాల ప్రజలపై అందరిపై ఉండాలని ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఫాతిమా కాలేజ్ మెడికల్ కాలేజ్ జావేద్ పిలుపు మేరకు ఎంపీ అవినాష్ రెడ్డి గారు, మా డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, కడప పుర ప్రముఖులందరూ ఈ ఇఫ్తార్ విందుకు హాజరవడం జరిగింది. గడిచిన 25 రోజులుగా రంజాన్ మాసాన ఒక నెల రోజులు ఒక్క పొద్దులు ఉంటూ పవిత్ర రంజాన్ మాసాన నెల రోజులు భక్తి శ్రద్ధలతో ఉపవాసాలుంటూ ఆ దేవుణ్ణి అల్లాని ప్రార్థించడం జరుగుతుంటుంది. ఆ ప్రార్థనలో ప్రతిరోజు కూడా ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రైతులు బాగుండాలి, మంచి వర్షాలు పడాలి, వర్తకు వ్యాపారస్తులు బాగుండాలని ఆ దేవుని ప్రార్థించాలని, బాగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి మేలు జరగాలని, యువతకి విద్యార్థి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని
ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నుండి జగన్మోహన్ రెడ్డి 2024లో కూడా మరీ తిరిగి అధికారంలో కావాలని ముఖ్యంగా ముస్లిం సోదరులందరూ కూడా ప్రార్థన చేసి మంచి సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని ఆశిస్తూ అందరూ కూడా ఈ పవిత్ర రంజాన్ మాసాన భక్తి శ్రద్ధలతో మీరందరూ ప్రార్థించాలని కోరుకుంటున్నాను. I'm so much honored today that our Minister for Minorities, Mr. Amjad Basha, has visited on my invitation. And moreover, it's above that our Honorable MP also has visited on my invitation. I'm very, very grateful for these two legend leaders has attended today. And our Mayor Suresh and our MLC Mr. Ramesh Garu and all other dignitaries on the stage, and mainly all my faculty have visited and attended, my students, my brothers from Kadapa, my friends. I'm honored to have them all, and I'm grateful to Allah that Allah has given me this opportunity to host this iftar. Ramzan is basically fasting. Fasting means 1 month if we fast, the fat accumulated in the stomach clears it off. It gets cleared by fasting. That is the main, and to know the hunger of a poor man, that is the reason why this Ramzan is compulsory to fast for all the Muslims. And I'm also grateful to our Honorable Chief Minister. For time and again, he had been helping us and blessing us in various ways. I'm really thankful to all, one and all, and I thank Allah for blessing me this and giving me this opportunity to host this iftar. Thank you. మరి ఇవాళ ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో మరి కరస్పాండెంట్ గారైన పెద్దలు జవాద్ గారి ఆహ్వానం మేరకు మరి దావత్ ఇఫ్తార్లో మరి ఇవాళ మన గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు, మరి అదేవిధంగా మన కడప నగర ప్రథమ పౌరులు మేయర్ కె సురేష్ బాబు గారు, మరి అదేవిధంగా శాసనమండలి సభ్యులు రమేష్ గారు, మరి నేను, మరి స్థానిక మా కార్పొరేటర్లు అందరు కూడా మరి దావత్ ఇఫ్తార్లో పార్టిసిపేట్ కావడం జరిగింది. మరి ముందుగా జవాద్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక మంచి దావత్ ఇఫ్తార్లో మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి మరి ఇంతమంది విద్యార్థులతో మరి అదేవిధంగా ఫ్యాకల్టీతో మనం అందరికి కూడా పరిచయం చేసినందుకు మరి ముఖ్యంగా జవాద్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి రంజాన్ మాసం అనేది ముస్లిం సోదరులకు అందరికీ కూడా ఎంతో పవిత్ర మాసం. మరి ఈ మాసంలో ముస్లిం సోదరులందరూ కూడా ఎంతో నిష్టగా మరి 30 రోజులు ఉపవాసాలు ఉండడం జరుగుతుంది. మరి ప్రతి 10 ఏళ్ల పిల్లవాడి నుంచి మరి 70-80 ఏళ్ల ముస్లిం వాళ్ళు వరకు కూడా మరి ఈ 30 రోజులు ఎంతో నిష్టగా ఉంటూ ఉపవాసాలు ఉంటూ మరి 5 పూట్ల ప్రార్థనలు చేస్తూ మరి అదేవిధంగా రాత్రిపూట కూడా మరి ప్రత్యేకమైన ప్రార్థనలు తరావీ చేస్తూ మరి ఇవాళ ఈ లాస్ట్ 10 రోజుల్లో మరి తాకరాతులు అని చెప్పి పెద్ద రాత్రులు అని చెప్పి మరి ఈరోజు మరి ఇప్పటికే మనం 3 తాకరాతులు కూడా మరి ఇప్పటికే పూర్తి చేసుకోవడం జరిగింది. మరి ఆ రాత్రంతా కూడా జాగారం చేసి మరి ప్రార్థనలు ఆలకించడం జరుగుతుంది. మరి ఇవాళ ఈ ఇఫ్తార్ విందులో కూడా మరి ఇక్కడ ప్రార్థనలు కూడా చేయడం జరిగింది. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి, మరి ఈ రాష్ట్రంలో మంచి వర్షాలు కురవాలని, మరి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, రైతులకు మంచి పంటలు పండాలని చెప్పి, మరి అదేవిధంగా ఈ రాష్ట్రం నుండే నిరుద్యోగ యువకులకు అందరికీ కూడా మంచి ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు కూడా మెండుగా వాళ్లకు లభించాలని చెప్పి, మరి వర్తకులందరికీ కూడా మంచి వ్యాపారాలు జరగాలని చెప్పి కూడా ఇక్కడ ప్రార్థనలు కూడా ఆలకించడం జరిగింది. మరి ఇలాంటి పవిత్ర మాసంలో మరి ఎంతో నిష్టగా ఉంటూ మరి ఈరోజు ఉపవాసాలు ఉండడం అనేది ఈ విపరీతమైన ఈ ఎండాకాలంలో కూడా మరి ఈరోజు దాన్ని తాకిడి కూడా తట్టుకొని ఈరోజు ఉపవాసాలు ఉంటూ మరి ఈరోజు ప్రార్థనలు చేయడం, మరి అల్లా ప్రతి ఒక్క ఉపవాసాలు చేసే ప్రతి ఒక్కరి
ప్రార్థనలు ఆలకిస్తాడని చెప్పి మా యొక్క నమ్మకం, విశ్వాసం. మరి ఆ దిశలోనే మరి ఈరోజు ఈ ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఈరోజు ఇఫ్తార్ విందులో మనం అందరం పాల్పంచుకోవడం జరిగింది కూడా. మరి ఈ సందర్భంగా కూడా మరి ఈ ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మన కడపకే కాకుండా ఈ జిల్లాకే కాకుండా రాష్ట్రానికే తలమానికమైన ఈ ఇన్స్టిట్యూట్ ఇది. మరి ఈరోజు ఈ మైనార్టీ ఇన్స్టిట్యూట్లో ప్రతి సంవత్సరం ఈరోజు 100 మంది విద్యార్థులు డాక్టర్లుగా మరి ఈరోజు ముస్లిం మైనార్టీలు ఈరోజు బయటికి రావడము ఎంతో గర్వకారణం. మరి ఖచ్చితంగా ఇన్స్టిట్యూట్కు మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి కూడా అన్ని రకాల సహాయ సహకారాలు మరి గతంలో కూడా ఉన్నాయి, ఖచ్చితంగా రాబో రోజుల్లో కూడా ఉంటాయి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా ఈ ఇన్స్టిట్యూట్ మీద మరి ఇక్కడ, ఎందుకంటే మొన్న ఏదైతే విద్యార్థులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఏదైతే మరి రావాల్సిన 2 years మరి ఫీజెస్ కూడా రియంబర్స్ కూడా చేయడం జరిగింది. మరి ఆ దిశలో మరి ఇన్స్టిట్యూట్కు ఈ ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు ఎప్పటికి కూడా ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి జవాద్ గారికి, మరి మన డైరెక్టర్ గారైన సల్మాన్ గారికి, మరి ఇక్కడ ఉండే స్టాఫ్కు, మరి స్టూడెంట్స్కి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి అందరికి కూడా రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అడ్వాన్స్ ఈద్ ముబారక్ కూడా తెలియజేసుకుంటున్నాను.